ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాలపై చర్చించి పలు కీలక నిర్మాణాలకు ఆమోదం తెలిపినట్టు మంత్రి వెల్లడించారు. అమరావతిలో లేఅవుట్లు, ట్రంక్ రోడ్డు, హైకోర్టు అసెంబ్లీ బిల్డింగ్లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి ఇచ్చింది అని తెలిపారు మంత్రి నారాయణ. 24,276 కోట్లకు సంబంధించిన పనులకు సిఆర్డీఏ అనుమతులు ఇచ్చిందని అన్నారు. మొత్తం ఖర్చు 62,000 కోట్లు ఖర్చు అంచనాలో ఇప్పటి వరకు 45,249 కోట్లకు అనుమతులు లభించినట్టు వెల్లడించారు. లేఅవుట్ రోడ్స్, అసెంబ్లీ బిల్డింగు, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ 5 వీటికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ ఈరోజు 24,276 కోట్లకు యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. 24,276 కోట్లు. సో వీటితో మొత్తం ఇంతవరకు 41 అథారిటీ మీటింగు, 42 అథారిటీ మీటింగు, 43 అథారిటీ మీటింగ్, ఈ మూడిట్లో కలిసి 45,249 కోట్లు ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం చేసినవి సరిదిద్దుకోవడానికి ఇంతవరకు సమయం పట్టిందని మంత్రి చెప్పారు. వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు నారాయణ. డిసెంబర్ నెలాఖరుకు చాలా టెండర్లు పూర్తవుతాయని, మిగిలిన టెండర్లు కూడా జనవరి నెలాఖరులుగా పూర్తవుతాయన్నారు. పాత టెండర్ల ముగింపు ప్రక్రియ పూర్తవగానే కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళకి అజ్జెప్తామని చెప్పింది కుదరదు. ఖచ్చితంగా అమరావతి రాజధాని గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి ఎక్కడ ఏమి చేయకుండా వదిలేసింది. అనేక హర్డిల్స్ క్రియేట్ చేసింది. అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు ట్రాక్లో పడ్డాయి. బహుశా ఇంకొక ఈ నెలాఖరు లోపల కూడా మిగతా టెండర్లు కూడా కంప్లీట్ చేస్తాం. ముందే చాలాసార్లు చెప్పా, జనవరి ఎండింగ్కి, డిసెంబర్ ఎండింగ్కి మెజారిటీ టెండర్లు కంప్లీట్ చేస్తాం. ఏదైనా కొద్దిగా మిగిలితే అవి కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామని, వర్క్ కూడా యాక్చువల్గా టెండర్లు పిలవటం జనవరిలో ఈ వర్క్లన్నీ టేకప్ అవుతాయి. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒక